మీరన్నా మీరు ఇక్కడ లోకలేనా? లోకల్ అండి. ఓకే. ఏం చేస్తుంటారన్నా? నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ నేను. ఓకే. సో ఇప్పుడు ఈ కేబుల్ వైర్ మొత్తం కట్ చేసినట్టు ఎక్కడక్కడ? అవును, అవునా? అడిషన్ కానీ మాది మొత్తం అది వైఫై ఉంటుంది, మాది ఆ, కేబుల్ సంబంధం ఉండదు, ఆ, యాంటీనా ఉంటుంది, యాంటీనా నుంచి ఇస్తాం అన్నట్టు. ఓకే. అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టింగ్ జరిగిందా? అంటే ఏదో మన ఇన్సిడెంట్ జరిగింది కదా రామంతపూర్ లో. ఓన్లీ హైదరాబాద్. ఓకే, ఓకే. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ Hmm. అన్ని వైర్లు అల్లుకొని బాగా ఉండే వరకు అది ఏర్పడకుండా అది కరెంట్ షార్ట్ అయ్యి అట్లా జరిగింది. అది Hmm. అది అట్లా జరగడం కూడా చాలా అనార్థం. అది ఇప్పుడు మన మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కామెంట్స్ చేసిండు. బీజేపీ సంబంధించిన 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంట. మీ ఊర్లో ఎవరైనా దొంగలు ఉన్నారా? లేదే, అది ముమ్మాటికి అది తప్పుడు ప్రచారం వాళ్ళు చేయడం. అది ఎందుకంటే దొంగ ఓట్లతో గెలిచిన అయితే దొంగ ఓట్లతో 8 ఎంపీ స్థానాలు గెలిచినాము. అప్పుడు దొంగ ఓట్లతో గెలిచిన అయితే 8 గెలిచాం, 16 గెలిచాం కదా. 16 గెలుతారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు 8 గెలిచి ఇంక8 ఎందుకు కుంటారు వాళ్ళు? దొంగ ఓట్లతో మొత్తం 16 గెలుచుకుంటారు కదా. రాష్ట్రంలో ఇప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఒకవేళ దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అవుతుంది? బీజేపీ ఫామ్ అవుతుండే కదా, అంతే కదా. 8 ఎమ్మెల్యే స్థానాలతోటి సరిపెట్టుకున్నారు కదా. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లతో గెలుస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళదే ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుండే. అది ముమ్మాటికి తప్పుడు ప్రచారం అది. ఎందుకంటే అది ఇది వాళ్ళకు ఏమి తోచక అది దొంగ ఓట్లతో గెలిచిరని చెప్పేసి ఒక ప్రచారం చేస్తారు వాళ్ళు. అది దొంగ ప్రచారం. మా మహేష్ గౌడ్ గారికి మరొకసారి ఆయన ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాలి ఆయన. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా అలా మాట్లాడడం చిక్కుచేటుగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే సామాన్య పౌరులు కూడా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయంలో చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు అవగాహన లేకుండా కానీ ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది. ఎలక్షన్ తోటే కదా ఏదైనా గెలిచేది. ప్రతి ఊర్లో ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ కమిషన్ తోటే కదా గెలిచేది ప్రతి ఒక్కరు కూడా. ఎవరు గెలిచినా కానీ ఎలక్షన్ అంత దొంగ ఓట్లు తీసి అంత ఇప్పుడు అట్లా అంత ఛాన్స్ ఏం లేదు. గెలిస్తే మొత్తం స్థానాలు వాళ్ళే గెలుతారు కదా. దొంగ ఓట్లతో గెలిస్తే 8 స్థానాలకు ఎందుకు పరిమితం అవుతారు? అది కూడా ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందుకు బండి సంజయ్ గారు నాయకత్వం ఉన్నప్పుడు కొంచెము ఆయన వాయిస్ కానీ కొంచెము యువతల ఉత్సాహం కానీ ఉండే ఆ త్రోల వాస్తవానికి గెలవడం జరిగింది. వాస్తవమే. అది ముమ్మాటికి దొంగ ఎలక్షన్లు కాదు, దొంగ ఓటింగ్ కాదు, బాజాప్తా గెలిచిరని నేను అనుకుంటున్నాను.